Hi students, welcome to Easy Chemistry by Harita. Today we discuss the topic VS-EPR theory. VS-EPR theory. VS-EPR theory means valency shell electron pair repulsion theory. Valency shell electron pair repulsion theory. It was proposed by Sidgwick and Powell. It was proposed by Sidgwick and Powell. The two scientists' names were Sidgwick and Powell. Postulates of VS-EPR theory. Main postulates. The shape of the molecule. The shape of the molecule is determined by the repulsions between all the electron pairs present in the central atom. The shape of the molecule is determined by the repulsions between all the electron pairs present in the central atom. Central atom మీద ఉండే ఎలక్ట్రాన్ పేర్స్ అవి లోన్ పేర్స్ అవ్వచ్చు, బాండ్ పేర్స్ అవ్వచ్చు. వాటి మధ్య రిపల్షన్సే ఆ మాలిక్యూల్ యొక్క షేప్ని డిటర్మైన్ చేస్తాయి అని చెప్పారు. సెకండ్ పాయింట్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపైస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ occupies more space around the central atom than the bond pair of electrons. Lone pair of electrons occupy more space around the central atom than the bond pair of electrons. That means, for example, మనం ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీలో ఫాదర్ అండ్ మదర్ ఉన్నారనుకుందాం. ఇప్పుడు వాళ్ళకు ఒక డాటర్ ఉందనుకుందాం. ఎప్పుడైతే ఈ డాటరు కొన్ని ఫ్యామిలీస్లో చూస్తే ఆ చైల్డ్ యొక్క పేరెంట్స్ ఉంటారు కదా, ఆ పేరెంట్స్లో అయితే ఫాదర్ అయినా భయం ఉంటుంది లేదా మదర్ అయినా భయం ఉంటుంది ఆ చైల్డ్కి. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అంటే భయం ఉంది అనుకోండి, ఫాదర్ నుంచి ఒకవేళ డ్యూటీకి వెళ్ళారనుకోండి, ఈ చైల్డ్ ఏం చేస్తారు, మదర్ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఈరోజు నేను బయటికి వెళ్ళి ఆడుకుంటానంటే ఓకే ఆడుకో అని అంటారు. లేదా కొన్ని ఫ్యామిలీస్లో మదర్ అంటే భయం ఉందనుకోండి, మదర్ ఒకవేళ బయటికి షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఫాదర్ దగ్గరికి వచ్చి డాడీ ఈరోజు నాకు ఇది కావాలి అది కావాలంటే ఓకే డన్ అని చెప్పి ఫాదర్ అన్నీ కొనేసి ఇచ్చేస్తుంటే తిను ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ చైల్డ్ అనేది పేరెంట్ ఇద్దరు మదర్ ఫాదర్ కంట్రోల్లో ఉంటే చాలా లోకలైజ్డ్గా ఉంటుంది. అదే ఒక పేరెంట్ కంట్రోల్లో ఉంటే డీలోకలైజ్డ్గా ఉంటుంది, అంటే తను కొంచెం ఫ్రీగా తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్ దాన్ ద బాండ్ పేర్. అంటే ఏంటంటే బాండ్ పేర్ లోన్ పేర్ మీన్స్ ద ఎలక్ట్రాన్ పేర్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ బాండ్. దట్ ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ కాల్డ్ లోన్ పేర్. బాండ్ పేర్ మీన్స్ the electron pair which is participate in the bond. బాండ్లో పార్టిసిపేట్ చేసిన దాన్ని బాండ్ పేర్ అంటారు, బాండ్లో పార్టిసిపేట్ చేయని దాన్ని లోన్ పేర్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
NH3 మాలిక్యూల్ చూద్దాం. NH3. In NH3, central atom is nitrogen. Nitrogen have 5 valence electrons. 1, 2, 3, 4, 5. 5 ఎలక్ట్రాన్స్కి 3 హైడ్రోజన్తో 3 బాండ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 3 ఎలక్ట్రాన్ పేర్స్ బాండ్తో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ బాండ్లో పార్టిసిపేట్ చేసే వాటిని బాండ్ పేర్స్ అంటారు. ఇక్కడ నైట్రోజన్ హైడ్రోజన్తో కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేసిన ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 3. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 3. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? బాండ్లో పార్టిసిపేట్ చేయని వాటిని ఏమంటాము? లోన్ పేర్స్ 1 ఉంది. The electron pair which is not participate in the any bond formation is called lone pairs. The electron pairs which are participate in the bond is called bond pairs. Lone pair of electrons influenced by only one parent atom. So they are delocalized. That means they occupies more space around the central atom. When the bond pair of electrons are influenced by two parent atoms, so they are localized. They occupies less space when compared to the space occupied by the lone pairs. Lone pairs of electrons only one parent atom influence లో ఉంటే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 పేరెంట్ ఆటమ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటాయి. కాబట్టి మనం లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సెంట్రల్ ఆటమ్ చుట్టూరా ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేస్తాయి. థర్డ్ పాయింట్, if the central atom contains only lone bond pairs. If the central atom contains only bond pairs, then the shape of the molecule will be the expected value. If the central atom contains only bond pairs, then the shape of the molecule will be the expected value. For example, చూద్దాం. BeCl2. In BeCl2 molecule, central atom is beryllium. Central atom is beryllium. Beryllium have 2 valence electrons. ఈ 2 valence electrons 2 క్లోరిన్తో బాండ్లో పార్టిసిపేట్ చేసి 2 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్నవి ఓన్లీ బాండ్ పేర్సే, లోన్ పేర్స్ ఏమి లేవు. ఇలాంటి మాలిక్యూల్ అయితే ఈ 2 బాండ్స్ మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. షేప్ అనేది లీనియర్ షేప్ ఉంటుంది. ఇఫ్ ద సెంట్రల్ ఆటమ్ కంటైన్స్ ఓన్లీ బాండ్ పేర్స్, దెన్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ. మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంత వాల్యూ ఉంటుంది, షేప్ అలాగే ఉంటుంది. బట్ if the central atom contains lone pairs along with the bond pairs, if the central atom contains lone pairs along the bond pairs, then the shape of the molecule will distorted as expected value. As expected value. If the central atom contains lone pairs along the bond pairs, then the shape of the molecule will be distorted as expected value. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, NH3లో లోన్ పేర్స్ బాండ్ పేర్స్ కలిపి ఎన్ని ఉన్నాయి? బాండ్ పేర్స్ 3 ఉంది, లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అప్పుడు మొత్తం టోటల్ పేర్స్ ఉన్నాయి 4. టోటల్ పేర్స్ ఉంటే
హైబ్రిడైజేషన్ ఏమవ్వాలి, హైబ్రిడైజేషన్ sp3 అవ్వాలి. sp3 అయ్యేటప్పుడు షేప్ ఏమవ్వాలి, టెట్రాహెడ్రల్ రావాలి. షేప్ ఏం రావాలి, టెట్రాహెడ్రల్. బట్ ఇప్పుడు ఏమైంది, ఈ బాండ్ పేర్స్తో పాటు లోన్ పేర్ ఉండడం వల్ల ఈ లోన్ పేర్స్కి బాండ్ పేర్స్కి మధ్య రిపల్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల NH3 మాలిక్యూల్ షేప్ అనేది టెట్రాహెడ్రల్ కాకుండా పిరమిడల్ షేప్కి వచ్చేసింది. ఏ షేప్కి ఉంది, అది పిరమిడల్ షేప్కి ఉంది. బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి, టెట్రాహెడ్రల్ షేప్లోకి వచ్చేసరికి బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, బాండ్ యాంగిల్ 107 degreesకి తగ్గిపోతుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత అవుతుంది, 107 degreesకి తగ్గిపోతుంది. బికాస్ ద రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్కి లోన్ పేర్స్కి మధ్య రిపల్షన్స్ వల్ల టెట్రాహెడ్రల్ షేప్ కాస్త పిరమిడల్ షేప్కి మారిపోయింది. నెక్స్ట్ పాయింట్, the electron pairs oriented in such a way that the repulsions among the electron pairs among them are minimum. ఎలక్ట్రాన్ పేర్స్ ఎలా ఓరియంటెడ్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, BeCl2 చూపించాం. BeCl2 షేప్ ఎలా ఉంది, లీనియర్ షేప్ ఉందాం. అదే BeCl2 అనేది ఎలా ఉండొచ్చు కదా, ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇటువైపు 90 degrees యాంగిల్ ఉంటే ఇటువైపు ఎంత ఉంటుంది, 270 degrees యాంగిల్ ఉంటుంది. దానివల్ల రిపల్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. రిపల్షన్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ఆ రిపల్షన్స్ తగ్గించే విధంగా మాలిక్యూల్ అనేది అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఎలా ఉండాలి, లీనియర్ షేప్లో ఉండాలి, 180 degrees ఉండాలి. రిపల్షన్స్ తగ్గించుకునే విధంగా ఎలక్ట్రాన్ పేర్స్ సెంట్రల్ ఆటమ్ చుట్టూరా అడ్జస్ట్ అవుతాయి అని దాని మీనింగ్. నెక్స్ట్ పాయింట్, ద ఆర్డర్ ఆఫ్ ద repulsions among various electron pairs will be in the following order. Lone pair repulsions is more when compared to lone pair bond pair. Lone pair bond pair is repulsions compared to bond pair repulsions. Lone pair repulsions చాలా ఎక్కువగా ఉంటాయి when compared to lone pair bond pair. లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి when compared to బాండ్ పేర్. అంటే బాండ్ పేర్ మధ్య రిపల్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే చూడండి, లోన్ పేర్కి ఉన్న రిపల్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ H2O మాలిక్యూల్ తీసుకున్నాం. H2Oలో సెంట్రల్ ఆటమ్ ఏంటి, ఆక్సిజన్ హ్యావ్ 6 valence electrons. 6 valence electronsలో 2 bond pairs, 2 హైడ్రోజన్తో 2 కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకొని 2 బాండ్స్ని అవి ఫామ్ అప్ చేసుకుంటాయి. వీటిని ఏమంటాము, ద ఎలక్ట్రాన్ పేర్స్ విచ్ ఆర్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎనీ బాండ్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ లోన్ పేర్స్. ద ఎలక్ట్రాన్ పేర్స్ విచ్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ ఈజ్ కాల్డ్ బాండ్ పేర్స్. ఇప్పుడు repulsions between lone pairs are more when compared to lone pair bond pair. లోన్ పేర్ బాండ్ పేర్ కన్నా లోన్ పేర్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత లోన్ పేర్కి బాండ్ పేర్కి ఉన్న రిపల్షన్స్ ఉంటాయి. అంతకన్నా తక్కువగా బాండ్ పేర్కి మధ్యన రిపల్షన్స్ ఉంటాయి. దీనివల్ల H2O మాలిక్యూల్ యొక్క షేప్ ఎలా వస్తుంది రిపల్షన్ వల్ల, యాక్చువల్గా అయితే దీంట్లో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. బాండ్ పేర్స్ 2 ఉన్నాయి. మొత్తం టోటల్ పేర్స్ అన్ని 4.
4 టోటల్ పేర్స్ ఉంటే హైబ్రిడైజేషన్ sp3 రావాలి, టెట్రాహెడ్రల్ షేప్ రావాలి. నెక్స్ట్ sp3 హైబ్రిడైజేషన్ రావాలి, టెట్రాహెడ్రల్ షేప్ రావాలి, 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ రావాలి. కానీ ఎలక్ట్రాన్ లోన్ పేర్స్కి బాండ్ పేర్స్కి మధ్య రిపల్షన్స్ కారణంగా దీని షేప్ ఏ విధంగా వస్తుందంటే వి షేప్కి మారుతుంది. నెక్స్ట్ ద షేప్ ఆఫ్ ద H2O మాలిక్యూల్ ఈజ్ వి షేప్ అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ 104 degrees 30 minutes. దేనివల్ల లోన్ పేర్స్ ఉండడం వల్ల వాటి రిపల్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల టెట్రాహెడ్రల్ షేప్ కాస్త వి షేప్గా మారిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. లోన్ పేర్కి రిపల్షన్ కారణంగా ఏమైంది? VSEPR థియరీ ప్రకారము షేప్ ఆఫ్ ద H2O మాలిక్యూల్ షేప్ ఈజ్ వి షేప్ ఆర్ యాంగులర్ షేపు అని మనం చెప్పచ్చు. అదే NH3 మాలిక్యూల్లో చూస్తే ఏంటి? యాక్చువల్గా అయితే టోటల్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉంటే హైబ్రిడైజేషన్ ఏం చెప్పుకున్నాము? sp3. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ టెట్రాహెడ్రల్. బాండ్ యాంగిల్ ఈజ్ 109 degrees 28 minutes ఉండాలి. కానీ VSEPR థియరీ ప్రకారము రిపల్షన్స్ the shape of the molecule is determined by the repulsions between all the electron pairs present in the central atoms. సెంట్రల్ ఆటమ్ మీద ఉన్న ఎలక్ట్రాన్ పేర్స్ రిపల్షన్ కారణంగా ఏమవుతుంది? లోన్ పేర్కి బాండ్ పేర్కి రిపల్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల NH3 తాలూకా షేప్ ఏ విధంగా వచ్చింది? టెట్రాహెడ్రల్ కాస్త పిరమిడల్ షేప్కి మారిపోయింది. షేప్ ఆఫ్ ద NH3 మాలిక్యూల్ ఈజ్ పిరమిడల్ షేప్కి మారిపోయింది. నెక్స్ట్ బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees. యాక్చువల్గా ఉండవలసింది ఎంత? టోటల్ పేర్స్ 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహెడ్రల్ ఉండాలి. కానీ ఇప్పుడు VSEPR థియరీ ప్రకారంగా ఎలా డిటర్మిన్ చేశారు షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది? లోన్ పేర్స్కి బాండ్ పేర్స్కి ఉన్న రిపల్షన్ కారణంగా పిరమిడల్ షేప్కి మారింది. బాండ్ యాంగిల్ అనేది 107 degreesకి వచ్చింది. అదే H2O మాలిక్యూల్కి అయితే షేప్ యాంగులర్ షేపు 104 degrees 30 minutesకి బాండ్ యాంగిల్ అనేది మారింది. ఈ విధంగా VSEPR థియరీ అనేది షేప్స్ని అండ్ బాండ్ యాంగిల్స్ని డిటర్మైన్ చేసింది. Okay, I hope you understand. Thank you.